గాజా యుద్ధ విధ్వంసం తర్వాత పునర్నిర్మాణ ప్రక్రియలో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బోర్డ్ ఆఫ్ పీస్ కమిటీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానించడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఐక్యరాజ్య సమితి మద్దతుతో సాగుతున్న ఈ భారీ ప్రాజెక్టు వివరాలను సాక్షి టీవీ అందిస్తోంది. 2 ఏళ్ల పాటు సాగిన భీకర యుద్ధంతో చిన్నాభిన్నమైంది గాజా. ఒక్క ముక్కలో చెప్పాలంటే 45 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ ప్రాంతంలో ఒకప్పటి నగరం ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగిన యుద్ధంలో గాజా నామరూపాలు లేకుండా పోయింది. అలా విధ్వంసానికి గురైన గాజాను మళ్లీ గాడిలో పెట్టేందుకు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. పునర్నిర్మాణంతో పాటు గాజాను సైనిక రహిత ప్రాంతంగా మార్చే ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో భాగంగా పర్యవేక్షణ కోసం బోర్డ్ ఆఫ్ పీస్ అనే అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలోకి రావాల్సిందిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అధికారికంగా ఆహ్వానం అందింది. దౌత్య మార్గాల ద్వారా పుతిన్ కు ఆహ్వానం అందినట్లు ఆయన ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ధృవీకరించారు. ప్రస్తుతం ఈ ఆహ్వానాన్ని పరిశీలిస్తున్నామని, అమెరికా నుంచి మరిన్ని వివరాలు ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కమిటీని ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బోర్డుగా ట్రంప్ అభివర్ణించారు. ఇందులో కేవలం రష్యానే కాకుండా ఇతర ప్రపంచ దేశాల అధినేతలు కూడా భాగం కానున్నారు. కమిటీలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఉన్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసీలకు కూడా ఈ బోర్డులో చేరాలని ఆహ్వానాలు అందాయి. గాజాలో శాంతిని నెలకొల్పడంతో పాటు అక్కడ మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ఈ బోర్డ్ ఆఫ్ పీస్ పనిచేయనుంది. ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ గాజా విషయంలో పుతిన్ను ట్రంప్ ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతర్జాతీయ దౌత్య చరిత్రలో దీన్ని ఒక కీలక మలుపుగా భావించవచ్చు.